నమస్కారం. అఖండ 2 సినిమాకి సంబంధించి ఆ నిర్మాతలు సీరియస్లీ వాళ్ళ వేలతో వాళ్ళ కన్నే పొడుచుకున్నారు. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వారికి సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఈ సినిమాకి సంబంధించి అడ్డుపడతారని చెప్పి అసలు తెలియదా? ఈరోజు తమిళనాడులో హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు గతంలో ఈ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఆగడు అండ్ 1 నేను ఒక్కనే సినిమాలు తీశారు. దానికి హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఫండింగ్ సంథింగ్ వెళ్ళడం ఉంది. అలా 28 కోట్లు బకాయి ఉందంట. ఇప్పుడు ఈ సినిమానేమో అన్ని చోట్ల రిలీజ్ చేయబోతా ఉన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ 5 భాషలు. బట్ తమిళనాడులో మా డబ్బులు క్లియర్ చేసి రిలీజ్ చేయాలని చెప్పేసి హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మద్రాస్ హైకోర్టు వాళ్ళు ఆపమని అన్నారు. అయితే ఇది ఓన్లీ అక్కడైనా దేశవ్యాప్తంగా క్లారిటీ రాలేదని చెప్పేసి ఇందాక డివిజన్ ఛానల్లో పెట్టారు. ఎందుకు ఇప్పుడు మరలేస్తున్నాను, ప్రీమియర్ లేవు. అసలు తెలుగులో ప్రీమియర్లో పడాలి కదా, ప్రీమియర్ లేవు. చెక్ చేశాం, డిస్ట్రిక్ట్ యాప్, బుక్ మై షో యాప్ చెక్ చేశాం, ప్రీమియర్ లేవు. పోనీ రేపు సినిమా ఉందేమో అని చెప్పేసి చెక్ చేస్తే టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్లో ఓపెన్ అవ్వట్లా, బుక్ మై షో దానిలో కూడా ఓపెన్ అవ్వట్లా. అంటే రేపు సినిమాస్లో ఉందా లేదా? ప్రీమియర్లు ఇక్కడ ఆగిని అబ్రాడ్లో మాత్రం ఉంటాయని చెప్పేసి మరలా టాక్. అండ్ సినిమా వచ్చేసి యాసిడ్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళే పెట్టారు పోస్ట్. బట్ మరలా చెప్తాం కదా, డబ్బు అన్నది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ దానికి ముందు వెనక అన్నీ ఆలోచించుకొని దానికి అడ్డుపుల్ల వేసే దేవుడు, దానికి బాధ్యులు అన్నప్పుడు మనం ఓకే, దానిలో వాటా షేర్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి మనం ఎంత ఇవ్వాలి ఏంటి మొత్తం చూసుకోవాలి కదా. మరలా చెప్తుంది, ఇవాళ ఒక్కరోజు ప్రీమియర్లతోనే మినిమం 30 కోట్లు కొట్టేవాళ్ళండి. ప్రీమియర్లు అన్ని చోట్ల క్యాన్సిల్. రేపు గనక సినిమా గనక కొంచెం తేడా ఉందని టాక్ వచ్చిందో కష్టమే. ఇంకా ఐబొమ్మ రవి వచ్చేసి ఓటీటీలు ఇటువంటి పెట్టుకుంటాడు, అది ఓకే. బట్ ఆ మూవీ రూల్స్ తమిళ రాష్ట్రం ఏకంగా సినిమా రిలీజ్ అయింది లేదో పైరసీ పెట్టేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ వీడియోలో నేను చెప్తున్నా. కారణం ఏంటో తెలుసా? కొన్ని సినిమా థియేటర్లలోనే ఏకంగా సీసీ కెమెరాలు పెట్టేసి మొత్తం రికార్డ్ చేసి పడేస్తున్నారు. థియేటర్ యాజమాన్యాలే పెడుతున్నాయి, దీనిని బయట భారీ మొత్తంగా అమ్మేసుకుంటున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. సో అఖండ 2 మరి బాలకృష్ణ ఎందుకు పట్టించుకోలేదో, బోయపాటి ఎందుకు పట్టించుకోలేదో, ఈ 14 రీల్స్ వాళ్ళు ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ అని చెప్పేసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినా కానీ గతంలో ఉన్నటువంటి వీళ్ళ తాలూకు దరిద్రం పాపం ఏదైతే ఉందో అది ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. వీళ్ళకన్నా ముందు ఆ దరిద్రం వెళ్ళిపోతుంది. నిజం వాళ్ళు చూసి నాకు చాలా సింపతి వస్తుందండి, బాధ వేస్తుంది కూడా, పాపం అనిపిస్తుంది కూడా. ఎందుకంటే గతంలో భయంకరమైన ఫ్లాపులు పడ్డాయి వాళ్ళకి. స్టార్టింగ్లో మంచి హిట్లు పడ్డాయి, ఆ తర్వాత భయంకరమైన ఫ్లాపులు పడ్డాయి. ఈ అఖండ 2తో అన్ని ఓవర్కమ్ చేస్తారు, లాభాలే అనుకున్నా పాప అన్యాయంగా అడ్డంగా బుక్ అయిపోయారు. ప్రీమియర్లో తమిళనాడు సినిమా లేదు, రేపు అసలు సినిమా పడిద్దు లేదు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు బోయపాటి ఏం చేయలేడు కానీ బాలకృష్ణనే ఎంతో కొంత డబ్బు ఈ నైట్లో సెటిల్మెంట్ చేసుకొని రేపు కనుక ఎర్లీ మార్నింగ్ నుంచి షోలు కనుక పడితే సూపర్, లేదంటే కష్టం. ఏపీలో వచ్చేటప్పటికేమో 75, 100 అనుకుంటా. సింగిల్ థియేటర్ 75 పెంచుకున్నారు, మల్టీప్లెక్స్ 100 పెంచుకోమన్నట్టున్నారు. తర్వాత ఇక్కడ సింగిల్ స్క్రీన్ అయితే 50 పెంచుకోమన్నారు, మల్టీప్లెక్స్ అయితే 75, 100 పెంచుకోమని అన్నారు. సరే, మా గతంతో పోలిస్తే కొంత బెటర్గానే ఉంది రేట్లు. కానీ అసలు సినిమా వాడాలి కదా, సినిమానే రావట్లేదే. నాకు తెలిసి ఈ మంచిగా ఇంత పెద్ద హీరోకి సంబంధించి ఇంత అద్భుతమైన ప్రమోషన్స్ చేసి కూడా ప్రీమియర్లకి పర్మిషన్ తీసుకొని టికెట్ రేట్లు పెంచి ఇంత చేసుకొని కూడా ప్రీమియర్లు వేసుకోలేదంటే అసలు ఎంత చేతగాంతనం అనాలి, లేదన్నప్పుడు ఎంత నిర్లక్ష్యం అనాలి. ఓపెన్గా అంటున్నా, నిన్నటి నుంచి ప్రీమియర్కి ఈరోజు వెళ్దామని, ఒకవేళ మిస్ అయితే రేపు మార్నింగ్ షో చూద్దామని వెయిటింగ్ అండి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక్కొక్క డైలాగు గూస్ బంప్స్ తెప్పించాను నాకైతే ట్రైలర్లోనే. సినిమా చూద్దాం, సినిమా చూసి వచ్చి రాగానే రివ్యూ ఇద్దామని చెప్పేసి ఆశపడ్డాం, బట్ లేదు. సరే దాని పక్కన పెడదాం పోయింది. ఆ సినిమాకి సంబంధించి ఎవరెవరు పూజలు చేస్తా ఉన్నారట, మరి వాళ్ళ ఎఫెక్ట్ అని పడిందా, లేదన్నప్పుడు ప్రొడ్యూసర్ చేజేతులారా ఫైనాన్షియల్ సెటిల్మెంట్లో ప్రాబ్లమా వాళ్ళు చూసుకోవాలి. ఈ నైటే ఇంకా అత్యంత క్రూషియల్ వాళ్ళకైతే.